పాకిస్తాన్పై దాడికి భారత్ రంగం సిద్ధం చేసుకుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నట్టు త్రివిధ దళాలు ప్రకటించాయి. అటు ప్రధాని మోదీ నేతృత్వంలో త్రివిధ దళాల సమావేశంలో కీలక ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇంతకుముందు దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ అంటూ ముహూర్తం ఫిక్స్ చేసే ఆ ముందు రాత్రి పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. ఇవాళ రాత్రి కూడా అదే జరగబోతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ప్రస్తుతం ఒకటే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ పై భారత్ దాడికి రంగం సిద్ధమైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఒక ఆసక్తి, ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఏదైనా మిలిటరీ స్ట్రాటజీలో కానీ ఏదైనా రక్షణ దానికి సంబంధించిన భద్రతా బలగాల వ్యూహరచనకు సంబంధించి చాలా సీక్రెట్ గా కూడా చేస్తారు. కాకపోతే ఒక అంచనా ప్రకారం మాత్రం ఉదయం నుంచి నిన్నటి నుంచి జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, అలాగే దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరి నుండి కూడా ప్రభుత్వం పైన కాస్త ఒత్తిడి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక మామూలు సంఘటన కాదు. ఎవరో విదేశీయుడు వచ్చి అక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళని, మెజారిటీ పాపులేషన్ వాళ్ళని నీ మతం ఏంటి అని అడిగి, అలాగే ఆ మతం అడిగి చంపడము, అదంతా కూడా అంటే యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది. సో ఈ నేపథ్యంలో దాంతో పాటు ప్రత్యేకంగా అక్కడ వేరే అదర్ కమ్యూనిటీ వాళ్ళని మీరేం కమ్యూనిటీ అనడము, అడిగితే ఒకవేళ ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే కల్మా చదవండి అనడము. సో ఇదంతా కాస్త దిగ్భ్రాంతికి గురి చేసినట్టే, అంటే ఇది దేశ సావర్నిటీ పైన దాడి జరిగినట్టే అనేది కూడా అందరూ విశ్లేషకులు చెబుతున్నారు. దట్టు ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మహిళల గౌరవార్థం చిహ్నంగా కూడా ఆపరేషన్ కి పేరు పెట్టారు. అయితే ప్రస్తుతము అంటే ఇండియా కాంప్రమైజ్ ఎందుకు అయింది, సీజ్ ఫైర్ కి ఎందుకు ఒప్పుకుంది, పాకిస్తాన్ తన వక్రబుద్ధి నిన్న సీజ్ ఫైర్ తర్వాత కూడా యథావిధిగా చూపెడుతుంది, అసలు పాకిస్తాన్ ఎలా నమ్ముతుంది, అమెరికాకి అసలు భారతదేశం తల వంచాల్సిన అవసరం ఏముంది, భారతీయుడు ఈ రోజు ఉదయం నుండి విస్తృత స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీ పైన ఎనలేని నమ్మకం, అపారమైన నమ్మకంతో దేశ ప్రజలు ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెబుతారని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత భద్రతా దళాలను కూడా అందరూ ఎంతో వేచి చూస్తున్నారు. సో అయితే ఆపరేషన్ సింధూర్ పైన కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులు నిన్న కూడా విడుదల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని, విచక్షణ వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించామని కూడా తెలిపారు. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కూడా అధికారులు తెలిపొచ్చారు. ఆపరేషన్ సింధూర్ విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా దళ సలహాదారు అజిత్ దోవాల్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భేటీకి హాజరయ్యారు. భారత్ పాకిస్తాన్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కూడా సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సరిహద్దుల్లో పరిస్థితిని కూడా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మాత్రం పాకిస్తాన్ ఏ కవ్వింపు చర్యలకు పాల్పడ్డా మాత్రము ఈ రోజు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే సమయం మాత్రం ఆసన్నమైంది. ఈ మేరకు బిఎస్ఎఫ్ కి కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్వేచ్ఛ, అలాగే భద్రతా దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చామని స్వయంగా విదేశాంగ కార్యదర్శి చెప్పారు. ఫోర్సెస్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చామనేది కూడా చెబుతున్నారు. అంతకు ముందు కూడా వారం క్రితం కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు, భద్రతా దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, మోడ్ ఆఫ్ ఆపరేషన్ అలాగే టైమ్ ఆఫ్ ఆపరేషన్ అనేది అది మొత్తం మీ చేతుల్లోనే, మీరు ఎలా అంటే అలా చేయొచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ బుద్ధి వంకరగానే ఉంది. ప్రతిసారి కూడా అంతర్జాతీయంగా మాత్రం తాము చాలా మంచిగా నడుచుకుంటామని ఒప్పందాలు కుదుర్చుకోవడం, తర్వాత వాటిని ఉల్లంఘించడం పాక్ ఎప్పుడు పరిపాటే కదా. ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా కూడా పాక్ బుద్ధిని మనం గనక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కూడా ఒక గట్టి అటాక్ ఈ రోజు రాత్రి ఉండబోతుంది అనుకోవాలి.
శివ, మీ వాయిస్ క్లియర్ లేదండి. విల్ యూ రిపీట్ ద క్వశ్చన్ అగైన్? ఖచ్చితంగా పాక్ దుర్బుద్ధిని మనం అంచనా వేసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు భారత్ చేతిలో మరో పరాభవం చూడబోతుంది అనుకోవాలా పాకిస్తాన్? డెఫినెట్ గా, ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక్క బుల్లెట్, ఒక్క క్షిపణి కానీ, ఒక్క డ్రోన్ కానీ, ఒక్క బుల్లెట్ పేల్చినా కూడా భద్రతా దళాలు మాత్రము చాలా కసిగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేషన్ టాప్ ప్రయారిటీ ఇండియన్ ఆర్మీకి కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ. సో దేశ భద్రత, దేశ సావర్నిటీ గురించి వాళ్ళు తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాడతారు. సో దాంట్లో నిస్సందేహంగా పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చినా కూడా దాదాపు లక్షల తూటాలు మాత్రము రాత్రి పేలే అవకాశం ఉంది. అది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రిటాలియేషన్ అనేది మాత్రం ఎన్నడూ ఊహించని విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి బార్డర్లలో ఎలాంటి యాక్టివిటీలు అయితే లేదు. సో జనరల్ గా పబ్లిక్ ని అవేర్నెస్, అంటే పబ్లిక్ అవగాహన మేరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిందిగా కూడా ఆ 5 రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. దీంతో పాటు వాళ్ళు పంజాబ్ లో కూడా ఈ రోజు ఉదయం ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. DC 8:35 యథావిధిగా ఇళ్లలోనే ఉండండి, బయటికి రాకండి. ముఖ్యంగా పఠాన్ కోట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వైమానిక స్థావరం భారతదేశానికి. సో పఠాన్ కోట్ పైనే ప్రధానంగా లక్ష్యంగా కూడా తీసుకుంది. దీంతో పాటు అమృత్సర్, పంజాబ్ చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమం అనేది నడుస్తుంది. ఖలిస్తాన్ అజిటేషన్ కి కూడా ISIA ఫండింగ్ ఇస్తుందనేది ఒక ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో అమృత్సర్ అలాగే గురుద్వారాల పైన దాడి చేసి ఇండియాలో వర్టికల్ గా కాస్ట్ల పరంగా డివైడ్ చేయాలనే పాకిస్తాన్ ఆలోచన ISI ఆలోచిస్తుంది. ఎందుకంటే గురుద్వారా పైన దాడి చేస్తే సిక్కులందరూ కూడా ఏకమవుతారు. కానీ మన ఇండియాలో మేజర్ గా, అంటే ప్రత్యేకంగా పంజాబ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున, అంటే లెఫ్టినెంట్ కల్నర్లు కానీ, కమాండర్లు కానీ, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో, ఆర్మీలో మొత్తం కూడా సిక్కు కమ్యూనిటీ చెందిన వాళ్లే. వాళ్ళు భారతదేశం అంటే అమితమైన ప్రేమ, భక్తి, అలాగే భారతదేశంలో పుట్టడం గొప్పగా కూడా భావిస్తారు. సో కావాలని సిక్స్ ని డివైడ్ చేయాలనే ప్రయత్నంలో ISI ఉంది. కానీ మన ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ లో ముందుగా అనుకున్నట్టు నేవీలో కానీ సిక్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పరాక్రమము, వాళ్ళ సాక్రిఫైస్ మనము అంటే మాటల్లో చెప్పలేంది. సో ఖచ్చితంగా పంజాబ్ లో మాత్రము పఠాన్ కోట్ కానీ, అమృత్సర్ లో ఏదైనా అటాక్ జరిగితే మాత్రము ఇదే సిక్ కి చెందిన మన ఆర్మీ అధికారులు కానీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు కానీ పాకిస్తాన్ కి చెంపపెట్టు లాంటి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.